నమస్తే. వెల్కమ్ టు భగవద్గీత లైఫ్ కోచింగ్ 24వ రోజుకి స్వాగతం. సమస్త మానవుల పక్షాన అర్జునుడు భగవంతుని ఒక పరమాద్భుతమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్న లోకంలో ప్రతి మానవుడి యొక్క మనస్సులోనూ మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే నిజంగా జీవితాలని తరింపజేస్తుంది. ఏమిటా ప్రశ్న అంటే 3వ అధ్యాయంలో 36వ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరేపితుడై పాపములను చేయుచుండును. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాడంటే, ఆయన అడుగుతున్నాడు భగవంతుణ్ణి, ఓ కృష్ణ, ఒక మనిషి తనకు ఇష్టం లేకపోయినా కూడా పదే పదే పాపకార్యములు ఎందుకు పాల్గొంటూ ఉంటాడు. ఈ విధంగా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతం చేసినట్టు, ఏదో శక్తి పూనుకున్నట్టు ఎందుకు మనుషులు ఈ విధంగా బలవంతంగా ఇష్టం లేకపోయినా పాపం చేస్తూ ఉంటారు? దేనికి ప్రేరేపితులై ఈ విధంగా పాపమును చేస్తూ జీవితాన్ని పాప పంకిలం చేసుకుంటూ ఉంటారు? ఈ ప్రశ్నను అర్జునుడు అడుగుతున్నాడు. దీనికి భగవంతుడు తదనుగుణమైనటువంటి సమాధానాన్ని ఇస్తూ భగవద్గీతలో కర్మయోగంలో సమస్త జనులను పాపము నుంచి రక్షించడానికి, అదేవిధంగా తమ జీవితాలను ఉద్ధరించుకోవడానికి, కర్మబంధంలో చిక్కుకోకుండా అందరూ తరించిపోయే విధంగా భగవానుడు సమాధానం చెప్తున్నాడు. చాలామందిని గమనించే ఉంటాం, వాళ్లకు నిజానికి గొప్పగా జీవించాలని ఉంటుంది. గొప్పగా జీవించి తమ జీవితాలని తరింపజేసుకోవాలని ఉంటుంది. కానీ ఏదో శక్తి ఆవహించినట్టుగా ఎంత వద్దనుకున్నా కూడా ఆ గుణానికి లోనైపోయి మళ్ళీ మళ్ళీ తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. మీలో కూడా చాలామంది అనేక రకాలైనటువంటి కర్మలు నిజానికి ఇవి మన జీవితానికి చేటు తెస్తాయి. మన జీవితాన్ని నిర్మాణాత్మకంగా కాకుండా వినాశనం వైపుగా తీసుకెళ్తాయి. తెలిసి కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పులు చేయడం అలవాటుగా మారిపోయి ఆ తప్పు చేయకుండా ఉండలేకుండా బానిసలమైపోయి ఆ యొక్క పాపకార్యములు చేస్తూ ఉంటాం. మరి మనిషికి ఇష్టం లేకపోయినా కూడా ఇది చెడ్డది, ఇది నష్టాన్ని కలిగిస్తుంది అని తెలిసినా కూడా దేని ప్రభావం చేత ప్రేరేపించబడి పాపములు చేస్తాడు అని అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్న అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ 3వ అధ్యాయం 37వ శ్లోకంలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. భగవానుడు పలికెను, ఓ అర్జున, రజోగుణం నుండి ఉత్పన్నమగునదే కామము. ఇది ఏ క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము. కనుక ఈ విషయమున దీన్ని పరమశత్రువుగా ఎరుంగుము. భగవంతుడు చెప్తున్నాడు, సమస్త పాపములకు మూల కారణం ఏంటంటే రజోగుణము నుంచి ఉద్భవించినటువంటి కామమే.
కామం అంటే దేన్నైనా పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికనే కామము అంటారు. ఈ కామం ఎక్కడి నుంచి పుడుతుంది అంటున్నాడంటే, మనిషిలో 3 గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం. సత్వ రజో తమో గుణాలు. ఈ రజోగుణం నుంచి ఉద్భవిస్తుంది ఈ కామము. ఈ విధంగా రజోగుణం నుంచి ఉద్భవించబడినటువంటి కామమే సమస్త పాపకర్మలు ఆచరించడానికి ప్రేరేపకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది మహాశనము. మహాశనము అంటే ఎంత తిన్నా కూడా తృప్తి పొందలేకపోతే దాన్ని మహాశనము అంటాం. అంటే ఎంత అనుభవించినా కూడా ఇంకా ఇంకా అనుభవించాలి అన్నటువంటి ఒక ఆకలి తీరనటువంటి తోడేలు లాంటిదే ఈ కామం అంటే. భోగానుభవముల చేత దీన్ని సంతృప్తి పరచలేము. చాలామంది అనుకుంటూ ఉంటారు, మొదట ఈ చిన్న జీవితంలో లైఫ్ ఈజ్ టూ షార్ట్, సో ఎంజాయ్ ఇట్. చాలామంది వేదాంతుల్లాగా మాట్లాడుతూ ఉంటారు, జీవితం చాలా చిన్నది, దాన్ని అనుభవించేయని. కానీ భగవద్గీత మనకు ఈ సందేశాన్ని మార్చి చెప్తుంది. లైఫ్ ఈజ్ టూ షార్ట్, సో సర్వ్ ఇట్. ఇక్కడ లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఎంజాయ్ ఇట్ అనేదాన్ని మార్చుకొని లైఫ్ ఈజ్ టూ షార్ట్, సో సర్వ్ ఎవ్రీబడి. ఈ విధమైనటువంటి దృక్పథానికి మార్చడమే భగవద్గీత యొక్క ఉపదేశం యొక్క ఉద్దేశం. మరి చిన్నది జీవితము, దీంట్లో సమస్త కోరికలు మనసుకు తోచిందల్లా, ఇంద్రియాలు కావాలని అడిగిందల్లా, ప్రతి కోరికను కూడా బుద్ధికి తోచిన ప్రతి కోరికను కూడా అనుభవించేయాలి, ప్రతి కోరికను తీర్చుకోవాలి. ఇలాగా కోరికలన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తాను, మొదటగా కోరిక తీర్చుకోవాలి. ఈ విధంగా కామము లేకుండా మోక్షము లేదు, కామి గానివాడు మోక్షగామిగాడు, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు కామము యొక్క కోరిక యొక్క నిజస్వరూపాన్ని చెప్తున్నాడు. ఇది మహాశనము. నువ్వు ఎంత తిన్నా కూడా తృప్తి తీరదు, ఎంత అనుభవించినా కూడా తృప్తి తీరంది ఏదైనా ఉంది అంటే అది కోరిక. ఇది పదే పదే ఒక దీన్ని అనుభవించడం చేత కోరిక తీరడం పక్కన ఉంచితే కోరిక మరింతగా బలవంతమైపోతూ ఉంటుంది. అంటే అందరూ అనుకున్నట్టు కోరిక తీరడం వల్ల మనిషి శాంతించిపోడు. నిజానికి కోరికలు తీర్చుకోవడం వల్ల మళ్ళీ మరింతగా ఆ కోరిక బలపడిపోతూ మళ్ళీ అదే పని చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి భోగానుభవములతో అంతే అనుభవించడంతో కోరిక ఎప్పటికీ సంతృప్తి చెందదు. పైగా అంతులేని పాప కర్మాచరణకు ఇది ప్రేరకంగా మారిపోతుంది, ఇది కారణమైపోతుంది. ఎందుకంటే రజోగుణము నుంచి ఉద్భవించినటువంటి కామమే ఒకవేళ కనుక తీరకపోతే, కోరిక తీరకపోతే ఆ కామమే క్రోధంగా పరిణామం చెందుతుంది. అంటే క్రోధం అంటే విపరీతమైనటువంటి కోపం. ఇక్కడ విపరీతమైనటువంటి కోపంగా పరిణామం చెందడం వల్ల ఇది అంతులేని పాపములకు కారణమవుతుంది. కాబట్టి సమస్త పాపకర్మలను మనిషి చేత చేయించేది ఏంటంటే అతనిలో ఉన్నటువంటి కామము, క్రోధం. కామమే క్రోధంగా రూపాంతరం చెంది పాపాలను చేయిస్తుంది. కామము లేకపోతే క్రోధం ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కామములో నుంచే క్రోధం పుడుతుంది. కామం లేకపోతే క్రోధం కూడా ఉండదు. కామము ఎక్కడ ఉండదో అక్కడ కోపం ఉండదు. భగవంతుడు స్పష్టంగా సమాధానాన్ని చెప్తున్నాడు. సమస్త పాపములను మనిషి దగ్గర చేయించేది అతనిలో పుట్టే కామం మాత్రమే. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ధూమే నా వ్రియతే వహ్ని యథాదర్శో మలేనచ యథోల్బే నావృతో గర్భ తథా తేనే దమావృతం. 38వ శ్లోకం. ధూమే నా వ్రియతే వహ్ని యథాదర్శో మలేనచ యథోల్బే నావృతో గర్భ తదా తేనేదమావృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. జ్ఞానము
ఈ కామము క్రోధంగా పరిణామం చెందడం వల్ల మనిషిలో జ్ఞానము నశించిపోతుంది. విపరీతమైనటువంటి కోరికలతో ఉన్నటువంటి మనిషికి జ్ఞానం అనేదే ఉండదు. ఎందుకంటే పొగ చేత ఈ యొక్క అగ్ని కప్పబడిపోయినట్లు, మావి చేత గర్భస్థ శిశువు కప్పబడిపోయినట్లు ఈ కామము కూడా జ్ఞానమును కప్పి ఉంచేస్తుంది. అంటే కోరికలు ఎక్కువగా పుట్టే బుద్ధిలో ఎప్పుడూ కూడా జ్ఞానం అనేది వికసించి ఉండదు. ఇది మనిషి యొక్క వివేకాన్ని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ ననయనచ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనటువంటిది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు ఇది నిత్య వైరి, అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. భగవంతుడు చెప్తున్నాడు, మనము అగ్నిలోకి యొక్క పెట్రోల్ కనుక పోసినట్లయితే, మనము అగ్నిని ఆర్పేద్దామని చెప్పి పెట్రోల్ చల్లితే ఇంకా ప్రజ్వలించి అది వెలుగుతుంది, ప్రజ్వలించి రగులుతుంది. అంతేగాని ఎప్పటికీ కూడా అది చల్లారిపోదు. అదేవిధంగా ఉన్న కోరికలన్నీ తీర్చేసుకుందాం అని కోరికలు తీర్చుకోవడం మొదలు పెడితే అది అగ్ని లాంటిది. ఎలాంటి అగ్ని అంటున్నాడంటే, అగ్ని అంటే ముట్టుకోగానే దహించి వేస్తుంది, అన్నిటిని కాల్చేస్తుంది. ఇక్కడ కోరిక కూడా అగ్ని లాంటిది. ఇది మన జ్ఞానాన్ని కాల్చేస్తుంది, మన జీవితాన్ని కాల్చేస్తుంది. అదేవిధంగా ఇది ఎన్నటికీ చల్లారదు, ఎన్నటికీ అంతరించిపోదు. కాబట్టి జ్ఞానులకు, సాధకులకు, జీవితంలో జీవన్ముక్తిని పొందాలనుకునే వారికి, అంటే సంతోషంగా శాంతిగా ఉండాలనుకునే వారికి ఈ కామము మహాశత్రువు లాంటిది అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ మనము ఈ కామం ఏ విధంగా పుడుతుంది మనిషికి అని ప్రశ్నించుకుంటే, కామం అంటే కేవలము అందరూ అనుకున్నట్టు ఈ యొక్క స్త్రీ పురుష సంభోగానికి సంబంధించింది మాత్రమే, శృంగారానికి సంబంధించింది మాత్రమే కామము అని అనుకుంటారు. కామం అంటే బలమైన కోరిక, అది ఏదైనా కావచ్చు. అసలు ఈ కోరిక ఎందుకు పుడుతుంది? ఈ కామము క్రోధంగా ఎలా పరిణామం చెందుతుంది మనం ఆలోచిస్తే కనుక 2వ అధ్యాయంలో దీనికి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చి ఉన్నారు భగవంతుడు. జాయతే విషయాన్ పుంసః సంగస్తే శుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవంతుడు చెప్తున్నారు, కోరికలు మనిషికి కామం ఏ విధంగా పుడుతుందో వివరిస్తూ ఉన్నాడు. ఆ పుట్టినటువంటి కామము క్రోధంగా ఎలా పరిణామం చెంది మనిషిని పాపిష్టివానిగా పతనం చెందించి వేస్తుంది అంటే, చూడండి, ధ్యాయతో విషయాన్ పుంసః. ఏదైనా సరే మన ఇంద్రియాలతో ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని కానీ పదే పదే చూసినా, దాని గురించి ధ్యానించినా మొదట ఆ విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఆలోచన వచ్చింది అనుకోండి, నిజానికి దానివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు, ఎటువంటి సమస్య లేదు. కానీ రిపీటెడ్గా వచ్చే థాట్, దాని అర్థం ఏంటంటే పదే పదే దాని గురించి ధ్యానిస్తున్నావు, చింతన చేస్తున్నావు, ఆలోచిస్తున్నావు అని అర్థం. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని కానీ మనస్సులో పదే పదే ధ్యానించడం వల్ల ఆ వస్తువు పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి బలంగా పూనుకుంటుంది, ఆసక్తి బలమైపోతుంది. ఎప్పుడైతే ఈ ఆసక్తి కలిగిందో అప్పుడు ఆ వస్తువుతో ఒక బాండింగ్ ఏర్పడుతుంది, ఒక అనుసంధానం ఏర్పడి సంఘం ఏర్పడుతుంది. ఎక్కువగా ఆ విషయంతోనే ఉండటం, ఆ వస్తువుతోనే గడపటం, ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా సంఘం ఎక్కువయ్యే కొద్దీ, ఎక్కువగా దాంతో కలిసి ఉండే కొద్దీ దాన్ని పొందాలన్నటువంటి కోరిక ప్రబలంగా మనసులో పుడుతుంది. ఈ విధంగా మొదట పదే పదే ఒక వస్తువు గురించి ఆలోచించినప్పుడు ఆసక్తి కలుగుతుంది. ఈ ఆసక్తి చేత పదే పదే దానితో గడిపినప్పుడు, లేదా ఆ వస్తువుతో సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ సంఘము చేత దాన్ని పొంది తీరాలి, దాన్ని అనుభవించి తీరాలి అన్నటువంటి కోరిక పుడుతుంది.
ఈ విధంగా కామం అనేది మనిషిలో ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా ఉత్పన్నమైనటువంటి కామము ఏదైనా సరే, కోరికలు అనేక రకాలుగా పుడుతుంటాయి మనిషికి. ఈ కోరికలు పుట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకు ఇష్టమైనటువంటి పదార్థము తినాలి అని మీ యొక్క మనస్సుకు తోస్తుంది, కోరిక సంకల్పం కలుగుతుంది. ఎందుకంటే మీ కళ్ళు బజారులోకి వెళ్ళినప్పుడు మీ కళ్ళు పదే పదే ఒకే పదార్థాన్ని చూస్తూ బాగా ఆకర్షణీయంగా మంచి రంగులో మంచి సువాసన కలిగించి బాగా అందంగా కనపడే ఆ యొక్క మిఠాయి, నేతి మిఠాయిల్ని చూస్తూ పదే పదే చూసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దామనిపిస్తుంది. అలా వెళ్ళిన తర్వాత మనసులో అది తినాలన్నటువంటి కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే కోరిక కలిగిందో ఇక మనసు తుఫాను వచ్చినటువంటి సముద్రంలో అల్లకల్లోలం అయిపోతుంది. కోరిక ఉత్పన్నమైంది అంటే అర్థం ఏంటంటే మనస్సులో తుఫాను సంచలనం మొదలైంది అని అర్థం. ఇక మనస్సులో బలంగా తీవ్రంగా ఏర్పడినటువంటి ఆ కామమును తీర్చుకోవడానికి, కోరికను తీర్చుకోవడానికి అనేక రకాలుగా మనస్సు ప్లాన్లు వేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. ఏ విధంగా దాన్ని పొందాలి, ఏ విధంగా దాన్ని అనుభవించాలి అని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మనస్సు నిరాటంకంగా ఆలోచనలతో నిండిపోతే తీవ్రమైనటువంటి అశాంతి మనిషికి చోటు చేసుకుంటుంది, తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది. ఇదే నిజానికి శాంతికి వ్యతిరేకమైనటువంటి అశాంతి. ఈ విధంగా మనసు అశాంతికి లోనైపోయినప్పుడు ఇంకా ఇంకా దాన్ని పొంది తీరాలి అన్నటువంటి బలం మనసులో కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ మిఠాయిని నోట్లో పెట్టుకొని చప్పరించి దాని రుచిని అనుభవిస్తావో, మనసు తాను సంకల్పించుకున్నటువంటి కోరిక తీరంగానే మనస్సు శాంతించిపోతుంది. ఎప్పుడైతే బాగా ఇష్టపడిపోయినటువంటి కోరిక కలిగినటువంటి ఆ నేతి మిఠాయిని మనం నోట్లో వేసుకోగానే ఇక మనస్సు శాంతించిపోతుంది. మనస్సు ఎప్పుడైతే శాంతించిపోతుందో నీలో ఉన్నటువంటి ఆత్మసుఖం అనేది, సంతృప్తి అనేది ప్రకటనమవుతుంది. నువ్వు మనస్సు శాంతించిపోయినటువంటి స్థితిని అనుభవిస్తావు, అంటే శాంతిని అనుభవిస్తావు. ఇదే మనిషికి పరమసుఖాన్ని ఇచ్చేది. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే, నేను ఆ మిఠాయి తినడం వల్ల నాకు ఈ సంతృప్తి, ఆనందము, సుఖము లభించింది అనుకుంటారు. నేను పలానా వస్తువును పొందడం వల్ల, పలానా దాన్ని అనుభవించడం వల్ల నా కోరిక తీరి నేను సుఖంగా ఉన్నాను అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కోరిక కలంగానే మనస్సు అనేక రకాల ఆలోచనలతో నిండిపోయి అశాంతికి లోనైపోతుంది. ప్రయత్నం చేత ఆ కోరిక తీరంగానే ఆటోమేటిక్గా మనస్సు శాంతించిపోయినప్పుడు సుఖము ప్రకటనమవుతుంది. అందరూ కూడా వస్తువుల వల్ల, అనుభవాల వల్ల శాంతి కలిగింది, సుఖం కలిగింది అనుకుంటారు. కానీ ఇక్కడ మనస్సు అనేది శాంతించిపోవడం వల్ల సుఖం కలిగింది అన్నటువంటి సత్యాన్ని మర్చిపోతారు. అంటే నిజానికి వస్తువు వల్ల సుఖం రావడం లేదు, కోరిక తీరడం వల్ల సుఖం రావడం లేదు, మనస్సు శాంతించడం వల్ల సుఖం లభిస్తుంది. అంటే శాంతిగా ఉన్నటువంటి మనస్సే సుఖము, సంతృప్తి, ఆనందము అంటే. ఇక్కడ అందరూ ఈ విషయంలో అజ్ఞానంతో పొరపడిపోయి అనేక వస్తువులను పొందేయాలి, అనేక వాటిని సంపాదించేయాలి, అనేక అనుభవాలను పొందాలి, అప్పుడే నేను సుఖంగా ఉంటాను అని పూర్తిగా భ్రమ చెంది ప్రవర్తిస్తూ ఉంటారు. కోరికలు తీర్చుకోవడమే పరమావధిగా జీవించేస్తూ ఉంటారు. కానీ మనస్సు శాంతించినటువంటి స్థితియే పరమానందము, పరమ సంతృప్తి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతారు. వస్తువులే కనుక సుఖాన్ని ఇచ్చే శక్తి వాటికి ఉంటే కనుక ఆ వస్తువు ఎప్పుడు దాన్ని పొందినా కూడా సుఖమే కలుగుతూ ఉండాలి. కానీ మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి లేనప్పుడు నీకు మిఠాయిలు తిన్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. కానీ మధుమేహం వచ్చిన తర్వాత అదే మిఠాయిలు నీకు నరకాన్ని చూపిస్తాయి, నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, నీకు హాని చేస్తాయి. రైతు అనుకుంటాడు వర్షాలు లేవు, వర్షం పడితే బాగుండును అని. అదే వర్షము వరుసగా ఎక్కువ రోజులు కంటిన్యూగా పడిపోతే ఆ వర్షమే అతనికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏదైతే సంతోషంగా ఉందామని మనం జీవితంలోకి తెచ్చుకుంటామో అదే వస్తువు కొన్ని రోజులకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఏంటంటే
సుఖాన్ని ఇచ్చే, సంతృప్తిని ఇచ్చే శక్తి నిజానికి వస్తువుల్లో లేదు. మనిషికి సుఖము ఎలా కలుగుతుంది? సుఖం యొక్క స్వరూపం ఏంటంటే, మనస్సు శాంతించిపోతే, సంకల్పాలు లేకుండా దాన్నే సుఖం అంటారు. ఇక్కడ కోరికలు తీరడం వల్ల శాంతి లభించడం లేదు. మనస్సు శాంతించడం వల్ల నిజానికి సుఖం లభిస్తుంది. నువ్వు వస్తువులతో సంబంధం లేకుండా, ఈ యొక్క కోరికలతో సంబంధం లేకుండా మనస్సును శాంతింపజేసుకునే జ్ఞానాన్ని పొందినట్లయితే కనుక, నువ్వు నిత్యము ఏ వస్తువుతో కూడా ఆధారపడకుండా, ఇది ఉంటే బాగుంటాను, ఇది ఉంటేనే నేను సుఖపడతాను అన్నటువంటి ఆలోచన లేకుండా, ఈ ప్రపంచంతో, ప్రాపంచిక వస్తువులతో సంబంధం లేకుండా మనిషి నిత్య సుఖిగా ఉండగలుగుతాడు. ఎప్పుడంటే మనస్సును శాంతింపజేసుకునే ఆ విద్య అతనికి తెలిసినప్పుడు. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా సుఖాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వస్తువులు సుఖాన్ని ఇవ్వడానికి, వస్తువులు చైతన్యవంతములు కాదు, చైతన్య శక్తి వాటికి లేదు. కేవలము చైతన్య పదార్థమైనటువంటి ఆత్మ నుంచే సుఖం లభిస్తుంది. మరి మనస్సులో అనేక రకాల ఆలోచనలు వచ్చినప్పుడు, కోరికలు ఉన్నప్పుడు మనస్సు అనేక రకాల ఆలోచనలకు లోనవుతుంది. అంటే ఆత్మ సుఖం మరుగున పడిపోతుంది. ఎందుకంటే మనస్సులో ఆలోచనలు కలిగింది అంటే మనస్సు బాహ్య ప్రపంచం వైపుకు వెళ్ళిపోయింది, వస్తువుల పైకి వెళ్ళిపోయింది, అనుభవాల వైపుకు వెళ్ళిపోయింది. అది ఎప్పుడూ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మయందు నిలకడలేదు. కాబట్టి సహజ సిద్ధంగా బై డిఫాల్ట్గా ఉన్నటువంటి సుఖాన్ని అది కనుగొనలేదు, అది ప్రకటన చేసుకోలేదు. ఎప్పుడైతే మనసులో ఆలోచన లేనప్పుడు మనస్సు లేకుండా అయిపోతుంది. మనస్సు లేకుండా అయిపోతే ఇదివరకే సహజంగా ఉన్నటువంటి సుఖమే ప్రకటనమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనుషులందరూ కూడా ఈ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుని, వస్తువులు సుఖాన్ని ఇవ్వవు, మనసును శాంతింపజేసుకుంటే ఏది ఉన్నా లేకపోయినా, దేన్ని అనుభవించకపోయినా కూడా నిత్యము పరమసుఖంతో, పరమ సంతృప్తితో ఉండవచ్చును అన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా రజోగుణం అంటే నేను అది చెయ్యాలి, నాకు ఇది కావాలి, నిరంతరము కర్మల వైపుగా కార్యోన్ముఖుడైపోయి ఉండడం. ఎప్పుడు చూసినా లోపల నాకు ఇది కావాలి అన్నటువంటి పదము మళ్ళీ ప్రేరేపణ చెందుతూనే ఉంటుంది. తమో గుణం ఉన్న వాడికి కోరికలు ఉండవు, వానికి నిద్ర, తిండి అంతే. వాడు ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇలా నేను గొప్పోడైపోవాలి, అనేక రకాలవన్నీ సాధించేయాలి అన్నటువంటి ఆలోచనలు ఏమి ఉండవు. కేవలం తినేయడం, నిద్రపోవడం. మరి సత్వగుణం ఉన్న వాళ్ళలో ఈ కోరికలు అనేటివి దాదాపు శూన్యంగా ఉంటాయి. కాబట్టి కామం ఎప్పుడూ కూడా రజోగుణం నుంచి ఉద్భవిస్తుంది. రజోగుణం నుంచి ఉద్భవించినటువంటి కామము మనిషిని అనేక రకాల ప్రలోభాలకు లోను చేసి మంచి చెడులు ఆలోచించలేకుండా, ఒక్కొక్కసారి కోరికలు ఎక్కువైపోయి వాటి యొక్క ప్రతాపం ఎక్కువై ప్రకోపింపబడి మనిషి ధర్మాన్ని పక్కన పెట్టి అన్యాయమైనటువంటి మార్గాల్లో కూడా నడవడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. లోకంలో ఇప్పుడు అనేక అరాచకాలు, అమానుషాలు, దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయంటే కేవలము ఈ యొక్క కోరికలు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల అనేక రకాల విధ్వంసాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ కోరిక తీరినట్లయితే ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైనా ఒక వస్తువును అనుభూతి చెందిన, కోరిక తీరిన ఒక అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం చిత్తంలో సంస్కారంగా ఏర్పడిపోతుంది. మళ్ళీ అలాంటి అనుభవమే పొందు అని నీ బుద్ధి పుడుతూ ఉంటుంది. మళ్ళీ అదే పనిని, అదే సుఖాన్ని అనుభవించడానికి, అదే కోరికను తీర్చుకోవడానికి మనిషి సిద్ధమైపోతూ ఉంటాడు. అంటే కోరిక తీరితే గనుక అది సంస్కారం అయిపోయి నీ యొక్క చిత్తంలో నిక్షేపమైపోయి మళ్ళీ అదే కర్మ వైపు మనిషిని నడిపిస్తుంది. ఒకవేళ కోరిక తీరకపోతే ఏమవుతుంది? చూడండి, ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్నటువంటి స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యాకాండలను కనుక మనం బాగా గమనిస్తే కనుక, ఒక వ్యక్తి ప్రతిరోజు అలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక స్త్రీని పదే చూస్తూ ఉంటాడు.
అలా చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ స్త్రీ పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఆకర్షణ కలిగి ఎప్పుడెప్పుడు ఆమెతో ఉందాము, ఆమెతో గడుపుదాము, ఆమెతో మాట్లాడదాము అన్నటువంటి కోరిక పుడుతూ ఉంటుంది. ఈ విధంగా సాన్నిహిత్యం పెంచుకొని ఎక్కువ రోజులు ఆమెతో ఉండడము, మాట్లాడడము, కలిసి ఉండి సంఘం ఏర్పరచుకోవడం వల్ల ఎలాగైనా సరే ఆమెను పొంది తీరాలి అన్నటువంటి కామము ఉత్పన్నమవుతుంది. ఈ యొక్క కోరిక తీరిందా, ఇక మళ్ళీ మళ్ళీ పదే పదే నేను అదే అనుభవాన్ని పొందాలి అని మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాడు. ఒకవేళ కనుక తాను కోరుకున్నటువంటి స్త్రీ తను పొందలేకపోతే, తను కోరుకున్న విధంగా కోరిక తీరలేకపోతే కనుక వెంటనే ఆమె పైన విపరీతమైనటువంటి క్రోధం వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరి వల్ల అయినా సరే ఆ కోరిక తీరకపోతే కనుక వారిపైన విపరీతమైనటువంటి క్రోధం వచ్చేస్తుంది. ఈ విధంగా క్రోధం ఒకసారి వచ్చిందంటే జాయతే విషయాన్ పుంసః, ఎక్కువ ఆసక్తి చేత కోరిక కలిగి ఆ కోరిక తీరకపోతే విపరీతమైనటువంటి మనిషి, క్రోధం అంటే విపరీతమైన కోపం, అంటే ఏమాత్రం విచక్షణ లేనటువంటి కోపం. ఈ విచక్షణ లేకపోతే కనుక క్రోధాద్భవతి సమ్మోహ, అంటే క్రోధం ఉద్భవించినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి ఒక భ్రమలోకి, ఒక సమ్మోహంలోకి, ఒక మత్తులోకి వెళ్ళిపోతాడు. అంటే చుట్టుపక్కల ఏమాత్రము గమనించే స్పృహ ఉండదు, మంచి చెడులను ఆలోచించే ఆ శక్తి ఉండదు. తన స్థితిలో తాను ఉన్నాడు, పూర్తిగా తన స్వభావాన్ని కోల్పోయి ఉంటాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమ అంటే స్మృతి అంతా వదిలేస్తాడు, పోగొట్టుకుంటాడు. తాను ఎవరు, తాను ఏ స్థితిలో ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి, ఏ ప్రదేశంలో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్తమానాన్ని పూర్తిగా గమనించలేకపోతాడు. తాను ఎవరో, తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా గుర్తు లేకుండా పోతుంది. అటువంటి స్మృతి అనేది తొలగిపోతుంది, నశించిపోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. స్మృతి కనుక పోతే కనుక బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి అంటే మంచి చెడులను వివేచన చేసే యుక్తి, శక్తి. ఎప్పుడైతే ఈ కామము తీరక విపరీతమైనటువంటి క్రోధము ఆవేశించి ఒక సమ్మోహనంతో స్మృతిని కోల్పోతాడో ఆ క్షణంలో బుద్ధి నశించిపోతుంది. అంటే కంప్లీట్గా మన ఇంటలెక్చువల్ పవర్, బుద్ధిశక్తి అనేది నిర్వీర్యమైపోతుంది, నశించిపోతుంది. ఆ సమయంలో బుద్ధి పనిచేయదు. ఇక తాను ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తే ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా, చెడ్డ జరుగుతుందా, ప్రమాదం జరుగుతుందా లేదా అన్నటువంటిది కూడా ఆలోచించే శక్తి మనిషికి ఉండదు. ఆ సమయంలోనే విపరీతమైనటువంటి బలహీనతకు సిక్ మైండెడ్గా తయారయ్యి అనేక రకాల అఘాయిత్యాలు, ఘోరాలు, హత్యలు, దారుణ మారణకాండాలను చేస్తూ ఉంటాడు. ఇది మహాపాపమై అతన్ని పూర్తిగా పతనం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మహాపాపమైనటువంటి కామమును నువ్వు ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే, జయించాల్సిందే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ కోరిక తీరితే అది సంస్కారంగా మారి మళ్ళీ మళ్ళీ అదే కోరికలు తీర్చమంటూ కర్మల వైపుగా నేను తీసుకెళ్ళిపోయి కర్మ సముద్రంలో చిక్కుకునేటట్టు చేస్తుంది. నీకు విముక్తి లేకుండా చేస్తుంది, నీకు శాంతి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఒక కోరిక తీరిపోగానే కొంతసేపు తాత్కాలికంగా మనసు శాంతిస్తుంది, మళ్ళీ ఇంకొక కోరిక పుట్టంగానే మళ్ళీ ఆందోళన తయారైపోతుంది. ఈ విధంగా కోరికలు పుట్టినంత కాలము మనసు ఆందోళనతోనే ఉంటూ శాంతి కరువైపోతుంది. వాటిని తీర్చుకోవడానికి అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అనేక సంస్కారాలతో మళ్ళీ మళ్ళీ జన్మాంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. ముక్తి అనేదే లేకుండా పోతుంది మనిషికి, పరమానందము, సంతృప్తి అనేది లేకుండా పోతుంది. ఒకవేళ కోరిక తీరకపోతే అది క్రోధంగా పరిణమించిపోయి వాడి దగ్గర పాపకర్మలు చేయిస్తుంది. ఎటు చూసినా కూడా కోరికలు తీరినా నష్టమే, కోరికలు తీరకపోయినా నష్టమే. కాబట్టి ఏ వైపు నుంచి చూసినా అగ్ని లాంటి ఎప్పటికీ చల్లారనటువంటి ఈ కామమును నువ్వు ఖచ్చితంగా జయించి తీరాల్సి ఉంది. మరి ఏ విధంగా కోరికలను మనము జయించాలి? దీనికి కూడా భగవంతుడు మార్గము ఉపదేశిస్తూ ఉన్నాడు.
మనిషిని ఈ పాపకార్యముల వైపుకు మళ్ళీ ప్రేరేపించే క్రోధము నుంచి నిన్ను నివృత్తి చేసుకోవాలనుకుంటే, నీలో కలిగే కామమును నువ్వు జయించాలంటే, నీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే, మరి ఆయన ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40వ శ్లోకం 3వ అధ్యాయం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థలములు. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. ఏం చెప్తున్నాడంటే, అసలు ఈ కామము ఎక్కడ పడుతుంది అంటే, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు స్థానాలు, నివాస స్థానాలు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, నీ కళ్ళను నిరంతరం అనేక విషయాల వైపుకు మళ్ళిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆకర్షణీయంగా కనిపిస్తుంది, దాన్ని మళ్ళీ పదే పదే చూడాలంటుంది. ఆ విషయాన్ని మనస్సుకు చేరవేస్తే మనస్సులో ఆ విషయం తాలూకు ఆలోచనలు మొదలవుతాయి. ఈ విధంగా మనస్సులో ఆసక్తి జనించి వాటితో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకుని పదే పదే దయతే విషయాన్ పుంసః, పదే పదే ఆలోచించినప్పుడు ఏం జరుగుతుందంటే మనస్సులో కోరిక పుడుతుంది. ఇక్కడ మనస్సులో కోరిక పుట్టిన తర్వాత దాన్ని అనుభవించి తీరాలి, ఆ అనుభవం చాలా బాగుంటుంది అన్నటువంటి సంకేతాన్ని బుద్ధికి అందజేస్తుంది. ఇప్పుడు బుద్ధిలో కూడా ఆ కోరిక తాలూకు అనుభవాన్ని పొందాలి అన్నటువంటి ఆ యొక్క అంశం జనిస్తుంది. అంటే ఒకవేళ కనుక మనము ఆ కోరికను తీర్చుకున్నట్లయితే దాని యొక్క తాలూకు సంస్కారం లేదా అనుభవము చిత్తంలో ఉండిపోయి మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ బుద్ధిలో మొట్టమొదట బుద్ధిలో అలాంటి అనుభవం పొందితే బాగుంటుంది అన్న తాలూకు ఒక భావన జనిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ భావన మనస్సుకు చేరంగానే మళ్ళీ మనస్సు ఆ కోరికను ఎలా తీర్చుకోవాలి మళ్ళీ అని ఆలోచనలు మొదలవుతుంది. ఈ విధంగా ఎక్కువగా ఆలోచనలు మొదలై కోరిక బలపడిపోయి మనస్సు ఇంద్రియాలను ప్రేరేపించి ఇంద్రియాల ద్వారా తన యొక్క సంకల్పాన్ని, కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా కోరిక పుట్టడానికి నివాస స్థానాలు ఏవిరా అంటే మన యొక్క జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా మనస్సు, బుద్ధి. ఈ విషయమును అర్థం చేసుకుని మరి కోరికలను మనము తగ్గించుకునే ఒకానొక ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే, మొట్టమొదట తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకును, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపము. కోరికలను జయించుకోవాలి అని ఎవరైతే తెలుసుకుంటారో, కోరికల వల్ల ఎప్పుడూ నష్టమే. మనిషికి మోక్షం దూరం అవుతుంది, ముక్తి లేకుండా పోతుంది, శాంతి లేకుండా పోతుంది. ఒకవేళ కోరిక తీరకపోతే అనేక క్రోధముగా పరిణమించి అనేక రకాల పాపములు చేస్తాడు. అన్ని రకాలుగా చూసిన ఈ యొక్క కామము మనిషికి మహాశత్రువు లాంటిది. మరి ఈ కామం ఎక్కడ పుడుతుంది అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియముల నుంచి పుడుతుంది అన్నాడు. మరి మొదట భగవంతుడు చెప్తున్నటువంటి టెక్నిక్ ఏంటంటే, కోరికలను నిర్మూలించుకోవడానికి, జయించుకోవడానికి ఆయన మొదట ఇంద్రియములను వశపరుచుకో, ఇంద్రియములను వశపరుచుకో. ఇంద్రియములను వశపరుచుకున్న పిదప అంటే మనస్సు, బుద్ధిని, ఇంద్రియములు ఈ మూడింటిని వశం చేసుకుని కంట్రోల్లో పెట్టుకో. ఇది పెట్టుకున్న తర్వాతనే నువ్వు ఏ కోరికనే మహాపాపిష్టి శత్రువును నీ యొక్క సర్వశక్తులను ఒడ్డి దాన్ని జయించుము అంటున్నాడు. చూడండి, నీ యొక్క ఎంత శక్తి ఉంటుందో, ఎంత ఆత్మశక్తి ఉంటుందో అంత ఆత్మశక్తిని ఉపయోగించి నువ్వు ఈ యొక్క కామమును జయించాల్సి ఉంటుంది. ఇది జయించాలి, కామం బలహీన పడిపోవాలంటే మొదట ఇంద్రియములను వశపరుచుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా ఇంద్రియములను వశపరుచుకుంటాము? దీనికి కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలోనే సమాధానం ఉంది. ధ్యాయతే విషయాన్ పుంసః. చూడండి, మనము ఒక వస్తువులను పదే పదే గనక ధ్యానిస్తూ ఉంటే ఆ వస్తువును పైన ఆసక్తి పెరిగి కోరికలు పుడతాయి. ఇప్పుడు కోరికకు మూలం ఏంటంటే ధ్యానము, అంటే పదే పదే ఆ వస్తువు గురించినటువంటి ధ్యానం. కాబట్టి మనము
ఎప్పుడూ జాగరూకతతో ఉండి కాన్షియస్నెస్లో ఉండి నువ్వు దేన్నైనా సరే, ఒక అలవాటునైనా ఒక కోరికనైనా సరే నువ్వు జయించాలనుకున్నప్పుడు మొట్టమొదట మనసు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక కోరిక తీరాలంటే, మనిషికి ఒక కోరిక తీర్చుకోవడానికి తను సిద్ధం అవ్వాలంటే బలమైన ఇచ్ఛాశక్తి కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు గమ్మున ఇంట్లో కూర్చొని ఉంటాడు ఏం చేయకుండా, వానికి ఏదో తినాలనిపిస్తుంది. ఒకసారి సాధారణంగా వచ్చే ఆలోచన చేత వెంటనే ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించరు. ఒకసారి ఆలోచన వస్తే అది కోరికగా మారదు. కోరిక అంటే రిపీటెడ్గా ఆలోచనలు రావాలి. ఆలోచనల వల్ల సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి పుట్టాలి. గొప్ప ఇచ్ఛాశక్తి చేత కోరిక తీర్చుకోవడానికి సంసిద్ధత వస్తుంది. అంతేగాని సింపుల్గా ఒక ఆలోచన మాత్రాన అది కోరిక అయిపోదు. అంటే ఒక ఆలోచన కోరికగా మారాలంటే పదే పదే మనస్సులో ధ్యానింపబడాలి. అంటే ధ్యాయతే విషయాన్ పుంసహ అంటే శక్తివంతం అవ్వడం. ఎప్పుడైతే ఆ వస్తువు పైన సంకల్పం శక్తివంతం అవుతుందో దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. ఇచ్ఛాశక్తి గొప్పగా ఉన్నప్పుడే ఇంకా వాడు దేని గురించి ఆలోచించకుండా ఆ కోరికను తీర్చుకోవడానికి సర్వత్రా సన్నద్ధమైపోతాడు. అంతగా ఇచ్ఛాశక్తి లేదనుకోండి, ఎక్కువగా దాని గురించి ఆలోచించలేదనుకోండి, అలా పుట్టి ఆలోచన అలా నశించిపోతూ ఉంటుంది. థాట్స్ ఆర్ జస్ట్ థాట్స్. ఒక ఎమోషన్ లేకపోతే, బలమైనటువంటి రిపీటెడ్నెస్ లేకపోతే కనుక ఒక ఆలోచన ఎప్పుడూ కూడా బలహీనంగానే ఉంటుంది, కోరిక బలహీనంగానే ఉంటుంది. కాబట్టి ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకుని, అంటే ఒక ఆలోచన కోరికగా మారాలంటే ఇచ్ఛాశక్తి పుట్టాలి, దానికోసం ఎక్కువసేపు ఆ వస్తువు గురించి ధ్యానించాలి. ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడైతే కోరికలు అనేటివి, కామం అనేది మన జీవితాన్ని పతనం చెందిస్తున్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకున్న సాధకుడు ఏం చేస్తాడంటే, ఏదైనా కోరిక పుట్టింది అనుకోండి, జస్ట్ మనసులో ఆలోచన పుట్టింది అనుకోండి, మనస్సులో మొదటిసారి ఆలోచన పుట్టినప్పుడే వెంటనే మనస్సును ఒక మంచి విషయం పైకి డైవర్ట్ చేస్తాడు. అంటే ఏదైనా సరే, ఒక మద్యం కానీ ఇంకో రకమైనటువంటి అలవాట్లు కానీ ఉంటాయి. వాడు ఎప్పుడు నేను మద్యం మానేసి బాగా గౌరవంగా ఉండాలి అనుకుంటాడు. ఎంత ప్రయత్నించినా కూడా లోపల ఉన్నటువంటి ఆ సంస్కారాలు అతన్ని ఉండనివ్వు. మరి అలవాట్లను దూరం చేసుకోవాలి అన్నప్పుడు మొదటి ఆలోచన రాగానే వెంటనే నేను గనుక ఈ వస్తువు గురించి లేదా అలవాటు గురించి, ఆ పని గురించి పదే పదే ఆలోచించడం మొదలు పెడితే అది ఆసక్తిగా మారి సంగమైపోయి కోరికగా మారిపోయి నన్ను దాన్ని పొందడానికి సిద్ధం చేయిస్తుంది. కాబట్టి మొదట ఆలోచన రాగానే వెంటనే మనస్సును ఇంకొక వైపుకు డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను వెంటనే వెళ్ళి ఆ యొక్క బ్రాందీనో విస్కీనో తాగేయాలి అని ఒకసారి ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే మొదటి ఆలోచన రాగానే వెంటనే ఆలోచనను కిల్ చేసి, దాన్ని చంపేసి వెంటనే మనస్సును ఇంకొక వస్తువు వైపుకి, ఇంకొక విషయం వైపుకి బలవంతంగా డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. మొదట ఆలోచనను నాశనం చేసి నీ మనస్సును వెంటనే మరొక వైపుకు దాన్ని మళ్లించగలిగితే, మరొక మంచి చేసే విషయం వైపుకి. ఇక సంకల్పాలు ఆసక్తిగా మారడం కానీ, ఆసక్తి కోరికగా మారడం కానీ, కోరిక క్రోధంగా పరిణమించడం కానీ, ఇవన్నీ కూడా సమసిపోతాయి. చూడండి, బద్ధకాన్ని తొలగించుకునేదానికి కూడా ఇదే. ఏదైనా ఒక పని చెయ్యాలనిపించిన వెంటనే కనుక మనం చేసేస్తే అప్పుడు బద్ధకం నిర్మూలించబడుతుంది. మీకు ఏదైనా సరే ఒకదాన్ని అనుభవించాలి కానీ అది నన్ను బంధంలో పడవేస్తుంది, నాకు ఇది చెయ్యాలని లేదు కానీ లోపల చెయ్యమని ఫోర్స్ చేస్తుంది, ఇలాంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే మొదట ఆ పని చేయాలని అనే ఆలోచన వచ్చిన వెంటనే మిమ్మల్ని మీరు ఇంకొక పనిలోనో, ఒక పుస్తక పఠనంలోనో, ఇంకొక సత్సంగం వైపునో, లేదా ఏదో ఒక మంచి విషయం వైపుకి మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొదట ఆలోచన పుట్టంగానే దాన్ని చంపేస్తే ఇక అది కోరికగా పరిణమించడం అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా
ఇంద్రియాలను మనస్సును మరొక వైపుకి, ఆ విషయం వైపుగా కాకుండా మరొక విషయాన్ని ధ్యానించడం వల్ల ఆ కోరిక నుంచి మనం దూరం అయిపోతాం. ఇక బుద్ధిని ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలు మనం చెప్పినట్లు మనము చూడమన్నటువంటి వస్తువు వైపుకి మళ్ళుతాయో దాని అర్థం ఏంటంటే మన బుద్ధి మన కంట్రోల్లో ఉంది అని అర్థం. ఈ విధంగా మనస్సును బుద్ధిని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇక్కడ ఇంద్రియములు మనస్సు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మనస్సును బుద్ధి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బుద్ధి అంటే మంచి చెడు ఆలోచించడం. మనస్సు పదే పదే ఏదైనా కోరికలు తీర్చుకుందామని పోరు పెడుతున్నా సరే, ఒక బుద్ధిమంతుడు మనస్సు పదే పదే నన్ను పీడిస్తున్నా, ఈ కర్మ చేయడం చెడ్డ చేస్తుంది, ఇది పనికిరాని పని, ఇది పాపాన్ని కలిగిస్తుంది, నాకు శ్రేయస్సును కలిగించదని బుద్ధి బాగా పనిచేసినప్పుడు మనస్సు ఎంత రోత పెట్టినా సరే బుద్ధి దాన్ని నిలకడగా నియంత్రణలో ఉంచుతుంది. ఎప్పుడైతే మనస్సు చెప్పినట్లు బుద్ధి వినడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మనము ఆ యొక్క మనస్సు వశంలోకి వెళ్ళిపోతాం. అంటే మనస్సు మనల్ని ఆక్రమించుకుంటుంది, మన వ్యక్తిత్వాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ విధంగా మనస్సు మనకు యజమాని కూర్చుంటుంది. కానీ ఎవడైతే మనస్సును గనుక బుద్ధిని నియంత్రణలో ఉంచుకోవడం, కంట్రోల్లో ఉంచుకోవడం, ఇది ఎలా అంటే బుద్ధి ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది అంటే కేవలము అది అంతరాత్మతో అనుసంధానమైనప్పుడు మాత్రమే. ఇక్కడ చెప్తున్నాడు, ఇంద్రియాని పరన్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ పరమైనది. బుద్ధిని నియంత్రణలో ఉండాలి. ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే బుద్ధి మనస్సు మాట కాకుండా నీ అంతరాత్మ మాట వింటూ ఉండాలి. బుద్ధి కంటే ఆత్మ శక్తివంతమైంది. నువ్వు ఆత్మ వైపు నీ బుద్ధిని గనక మళ్లింపజేస్తే నిత్యము ఆ బుద్ధి నిన్ను నియంత్రణలో ఉంచుతుంది, నీ మనస్సు నియంత్రణలో ఉంచుతుంది. మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు ఇంద్రియాలు ఏ వస్తువు పైకి చెప్తామో ఆ వస్తువు వైపుకే వెళ్తాయి, కానీ వాటికి ఇష్టమైనటువంటి వైపుకు వెళ్లకుండా కంట్రోల్లో ఉంటాయి. చూడండి, మనం ఒక పని, ఏదైనా ఒక తప్పుడు పని చేసినప్పుడు లోపల ఒక ఇన్ట్యూషన్ కలుగుతుంది. అంటే అంతరాత్మ ప్రబోధం అనేది జరుగుతుంది. ఈ పని చెయ్యొద్దు అని లోపల నీకు ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది. ఇదే మన ఆత్మ చెప్పే ఆ యొక్క వాక్యం, అంతరాత్మ ప్రబోధం ఇది. ఎప్పుడైతే మనం అంతరాత్మ చెప్పేది వినమో అప్పుడు మనము అధర్మంలోకి వెళ్ళిపోతూ పతనమైపోతూ ఉంటాం. అంటే నువ్వు ఒక్కసారి ఏదైనా ఒక పని, ఒక వస్తువును పొందాలని కోరిక పుట్టినప్పుడు కానీ, దేనైనా అనుభవించాలన్నటువంటి కోరిక పుట్టినప్పుడు కానీ, నీలో కామము జనించినప్పుడు ఇది మంచిదా కాదా అని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నీలో కలిగినటువంటి ఆ ఇంట్యూషన్ని, అంతరాత్మ ప్రబోధాన్ని కనుక నువ్వు విన్నట్లయితే స్పష్టంగా అది ఆ పని చెయ్యాలా వద్దా అని నీకు సంకేతం ఇస్తుంది. ఎప్పుడైతే నీ అంతరాత్మతో నువ్వు మమేకమవుతావో, నీ అంతర్యామిని నువ్వు వినగలుగుతావో, అప్పుడు నీ బుద్ధి సదా నీ నియంత్రణలో ఉంటుంది. బుద్ధి నిక్కచ్చిగా చెప్తుంది, ఓ మనస్సా, ఈ పని చేయడం తగదు, ఇది మంచిది కాదు, కాబట్టి నువ్వు కామ్గా ఉండు అని మనసును కంట్రోల్ చేస్తుంది. ఇక మనస్సు కంట్రోల్ అయిపోతే ఇంద్రియాలు ఇక ఎటువంటి శక్తి లేకుండా నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా అంతరాత్మ వైపుకు సదా నీ యొక్క ధ్యానము ఉన్నప్పుడు, నీ ఆత్మను నువ్వు సదా గమనిస్తున్నప్పుడు, నీ లోపల జరిగే ఆ యొక్క ఆత్మ భావనను నువ్వు గమనిస్తున్నప్పుడు, అంతరాత్మ ప్రబోధాన్ని వింటున్నప్పుడు నీ బుద్ధి సదా నీ నియంత్రణలో ఉంటుంది. ఇదే మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను వశపరుచుకునే విధానం. అంటే నేను ఆత్మను, నేను ఏ వస్తువులు లేకపోయినా నేను సుఖంగా నిత్య సుఖిగా ఉంటాను అని కళ్ళు మూసుకొని ఆలోచన రహిత స్థితిలో ఉండి ఆత్మను నువ్వు గమనించినప్పుడు, నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు నీ మనస్సు, బుద్ధి అనేటివి నీ వశంలో ఉంటాయి. ఈ వశంలో ఉన్నప్పుడు మనము చెప్పినట్టు ఆ వస్తువును ధ్యానించడం కాకుండా మన ఇంద్రియాలను, మనస్సును మనకు నచ్చిన విషయం వైపుకు, ఒక సద్విషయం వైపుకు మళ్లించడం ద్వారా కోరికలను మనం జయించవచ్చును. ఈ విధంగా
ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. 43వ శ్లోకం, చివరి శ్లోకం కర్మయోగములో. ఈ విధంగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని దుర్జయమైన శత్రువైన కామం నిర్మూలింపుము. కామం నిర్మూలించాలంటే పరమాద్భుతమైనటువంటి రహస్యాన్ని, టెక్నిక్ను భగవంతుడు చెప్పాడు. నువ్వు సదా నీ ఆత్మయందు సంస్థితుడై ఉండు. ప్రశాంతంగా నీ దృష్టిని వేరే వాటి వైపు పోనీకుండా నీ మనస్సును లోపల ఉన్న నీ అంతరాత్మ చెప్పేదాన్ని వింటూ ఉండు. నీ అంతరాత్మతో నువ్వు సంగమం ఏర్పరచుకున్నప్పుడు నీ బుద్ధి నియంత్రణలో ఉంటుంది. బుద్ధి మనస్సును కంట్రోల్ చేస్తుంది, మనస్సు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా కామం అనేది, కోరికలు అనేవి పుట్టకుండా ఉంటాయి. కాబట్టి మనస్సులో మొదటి ఆలోచన రాగానే నీ బుద్ధి చేత, వివేకము చేత వెంటనే మనస్సును ఆ విషయం నుంచి మళ్లించి వేసి మనము కామాన్ని పుట్టనీయకుండా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కామము పుట్టదో, కోరిక పుట్టదో, అప్పుడు అది క్రోధంగా పరిణమించే అవకాశం ఉండదు. అంటే లోకములో దాదాపుగా సమస్త పాపాలన్నీ కూడా శూన్యమైపోతాయి. ఈ విధంగా మనిషిని ఇష్టం లేకపోయినా కూడా వాడిని పాపముల్లో పాత్రుణ్ణి చేసేది ఏదంటే వానిలో పుట్టినటువంటి కామక్రోధమే. కాబట్టి ఈ కామక్రోధాన్ని జయించాలనుకున్నప్పుడు మనస్సును నిశ్చలం చేసి ఆత్మను గమనించే ధ్యానమును మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ అంతరాత్మ ఏం చెప్తుందో వినాలంటే మనస్సు ఖాళీగా ఉండాలి. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే నీ లోపల ఎటువంటి ఇన్స్ట్యూషన్, ప్రబోధం జరుగుతూ ఉందో నీకు దాన్ని గమనించే వీలు ఉంటుంది. కాబట్టి మనస్సును నిశ్చలం చేసే ధ్యాన ప్రక్రియను నిరంతరం మనం చేస్తూ ఆత్మను తెలుసుకుని ఆత్మానుభూతిని పొంది ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వరూపంతో కలిగే అపరిమితమైనటువంటి సుఖాన్ని, ఆత్మసుఖాన్ని అనుభూతి చెందితే, ఒక్కసారి ఆత్మానుభవం పొందినట్లయితే కనుక ఆ సుఖం ముందు ప్రపంచంలో ఏ వస్తువైనా సరే ఇచ్చే సుఖము అత్యంత అల్పమైంది. దాని ముందు నిజానికి పెద్ద బడబాగ్నిలోంచి వచ్చే ఒక చిన్న మెనుగురు లాంటిది. కాబట్టి ఆత్మసుఖం ముందు అన్ని సుఖాలు దిగదొడిపే. మరి అనుభవం రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆత్మవిచారణ చేసి ధ్యానముతో, ఆత్మవిచారణతో ఆత్మానుభూతిని పొందాలి. ఆత్మానుభూతిని పొందినప్పుడు నేను ఆత్మ అన్నటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడు మాత్రమే అంతరాత్మ ప్రబోధించే ప్రబోధాన్ని మనము వినగలుగుతాము, ఇన్నర్ వాయిస్ని వినగలుగుతాము. ఇలా వినినప్పుడు మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చును. ఈ విధంగా మహాపాపిష్టిదైనటువంటి కామమును, నిన్ను అన్ని రకాలుగా అధోగతి పాలు చేసే కామమును జయించడానికి భగవంతుడు మార్గాన్ని మనకు ప్రబోధించాడు. ఇక్కడ మరి అందరికీ ఒక సందేహం వస్తుంది, కామము ఇంత చెడ్డదా? అసలు కోరికలే ఉండకూడదా? కోరికలే ఉండకపోతే ఎలా జరుగుతుంది? ఇప్పుడు నేను ఒక కలెక్టర్ అవ్వాలి, ఇది నా కోరిక, ఈ కోరిక ఉండకూడదా? నేను మోక్షాన్ని పొందాలి, ఈ కోరిక ఉండకూడదా? మరి కోరికలే లేకపోతే ఎలాగా? కోరికలు ఉంటే కోరికలు నిన్ను పతనం చేస్తాయని చెప్తున్నారు. కానీ మనిషి యొక్క పురుషార్థాలలో, 4 పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 పురుషార్థాలలో కామం ఉంది కదా. కోరికనే సర్వనాశనం చెయ్యి, కామాన్ని జయించు అని చెప్పినటువంటి భగవంతుడే పురుషార్థాలలో కామాన్ని 3వ దానిగా పెట్టడం జరిగింది. మరి దీంట్లో నేను దేన్ని తీసుకోవాల్సి ఉంటుంది? పురుషార్థాల్లో ఉన్నటువంటి కామం ఏంటి, మరి సహజంగా మనిషికి కలిగేటువంటి కామం ఏంటి? ఈ రెండిటికి తేడా ఏంటి అంటే, ఇక్కడ కోరికలు ఉండవచ్చు. వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి నాకు ఒక మంచి సంతానం కావాలి, ఈ కోరిక ఉండవచ్చు. నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి మోక్షేచ్ఛ ఉండవచ్చు. నేను ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా మారి నేను ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు. ఇలాంటి కోరిక, ఎలాంటి కామం ఉండకూడదు, ఎలాంటి కామం ఉండాలి అంటే, మనుషుల యందలి ధర్మబద్ధమైనటువంటి కామమును నేనే అని భగవంతుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే
భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, నిన్ను పతనము చేసే కామమును జయించుము. అంటే నిన్ను మళ్ళీ మళ్ళీ కర్మలలో ఇరికించే కామాన్ని, నీలో సంస్కారాలు పూర్తిగా నింపేసి నీ చిత్తమును అశుద్ధి చేసే కామాన్ని, అలా కామం తీరకుండా క్రోధంగా మారిపోయే కామాన్ని, దీని నువ్వు సర్వ ఆత్మశక్తిని ఉపయోగించి గొప్ప సంకల్ప శక్తి చేత నువ్వు కష్టపడి అతి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేత నిర్మూలించాల్సి ఉంటుంది, జయించాల్సి ఉంటుంది. కానీ యజ్ఞార్థమై చేయబడి కర్మల యందు కామము ఉండవచ్చును. అంటే నీ ఆశ్రమ ధర్మాన్ని, నీ గృహస్థు ధర్మాన్ని, నీ బ్రహ్మచర్య ధర్మాన్ని, నీ ధర్మాన్ని నిర్వర్తించేందుకు గాను కోరికలు, సంకల్పాలు అవసరమే. కాబట్టి తేడాను గమనించాలి. కేవలము నీ సుఖము కోసమే, నీ స్వలాభము కోసమే గనుక నీలో కామం పుడితే అది నీ శత్రువు అయిపోతుంది, దాన్ని నువ్వు జయించాల్సిందే. అలా కాకుండా పరుల హితం కోసం, లోక శ్రేయస్సు కోసం నీ యొక్క గృహస్థు లేదా వర్ణాశ్రమ ధర్మాన్ని, ధర్మము తప్పకుండా పాటించడం కోసము నువ్వు కోరికలు కలిగి ఉండవచ్చును. దీన్నే ధర్మబద్ధమైనటువంటి కామం అంటారు. ఈ ధర్మబద్ధమైనటువంటి కామం అంటే సాక్షాత్తు తానే అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనుషుల్లో ధర్మబద్ధంగా కలిగే పుట్టే కోరిక నేనే అని చెప్తున్నాడు. అంటే ధర్మం అంటే సదా శ్రేయస్సును కలిగిస్తుంది, లోక శ్రేయస్సును కలిగిస్తుంది. నేను కలెక్టర్ అవ్వాలి, ఎందుకోసం అంటే నేను దేశానికి సేవ చేయాలి, అన్నిటినీ మెరుగుపరచాలి, పేదలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ అవ్వాలన్నటువంటి కోరిక సదా హర్షణీయమైందే, ఇది కలిగి ఉండాల్సిందే. నేను మోక్ష జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మిక సాధన చేసి ఇదే జ్ఞానాన్ని సమస్త జనులకు పంచిపెట్టాలి, ఈ కోరిక ఉండి తీరాల్సిందే. నేను 100 కోట్లు డబ్బు సంపాదించి లోకంలో నిరుద్యోగం లేకుండా, భారతదేశంలో నిరుద్యోగం లేకుండా అనేక మందికి వృత్తి కల్పించాలి, అందుకు నేను ధనవంతుడు అవ్వాలి, ఈ కోరిక ఉండాల్సిందే. లోకహితము కోసము, ధర్మ రక్షణ కోసము నువ్వు గనక కోరిక కలిగి ఉంటే ఆ కోరిక సాక్షాత్తు భగవత్ స్వరూపమే. ఇలాంటిది పురుషార్థంలో ఉన్నటువంటి మూడవది. ధర్మార్థ కామ మోక్షాలు అనే 3 పురుషార్థాల్లో ఉన్నటువంటి కామము ఈ కోవకు చెందినటువంటి కామం. ఈ రెండిటి మధ్య మనము డిఫరెన్స్ అర్థం చేసుకుని మనము మన గురించి కాకుండా, మన సొంత సుఖం గురించి కాకుండా సదా ధర్మరక్షణ కొరకు, లోక శ్రేయస్సు కొరకు, ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చడం కోసము మనము కోరికలను కలిగి ఉంటే కనుక మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, ప్రకృతి మనకు సహకరిస్తుంది. అలా కాకుండా మన కోరిక 10 మంది జీవితాలకు విఘాతం కలిగించింది, మన కోరిక తీరడం వల్ల అనేక మంది నష్టపోయారు. ఇలాంటి కోరికలు మనల్ని అధర్మంలోకి నెట్టేసి, పాపంలోకి నెట్టేసి మరింత పతనం చేస్తాయి. కాబట్టి నిరంతరం మనల్ని మనము పరీక్షించుకుంటూ ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చెప్తున్న అద్భుతమైనటువంటి రహస్యం ఏంటంటే, ఒక కోరిక పుట్టకుండా ఆపేయాలంటే ఆలోచన మొలకెత్తినప్పుడే మొదటి ఆలోచనతోనే మనస్సును ఇంకొక వైపుకు మనం డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్. ఈ యొక్క రహస్యాన్ని ఆత్మశక్తి ద్వారా బుద్ధిని నియంత్రణలో పెట్టుకుని, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని సాధనను మనము ప్రతిరోజు కాన్షియస్నెస్లో ఉంటూ సాధన చేస్తూ మన జీవితాలని కామము చేసే, సృష్టించే ఆ యొక్క విధ్వంసం నుంచి మనల్ని రక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకే నిరంతరము మనస్సును నిశ్చలంగా ఉంచి ఆత్మధ్యానము సాధన చేసినట్లయితే నీకు ఏ వస్తువుతో కూడా, ఏ కోరికతో కూడా సంబంధం లేకుండా నువ్వు సదా సంతృప్తిగా ఉంటావు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీత యందు జ్ఞానయోగమును, ఆత్మజ్ఞానమును పూర్తిగా పుణికిపుచ్చుకొని భగవాన్ శ్రీ రమణుల వంటి మహాసద్గురువులను ఆశ్రయించి వారి సన్నిధిన ఉండి, వారి సమాధి సన్నిధిన ఉండి వారి ఆశీర్వాదాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని మొదటగా పొందాలని అందరికీ మనవి చేస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.